మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దివ్యమైన వాక్యములను ధ్యానం చేయటకు దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించి బతులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనల్ని నడిపించునుగాక. రేపటి దినాన మొదటి బుధవారం మనకు ప్రకటించబడిన రీతిగానే మందిరంలో అభిషేక స్వస్థత ఆరాధన జరుగుచున్నది కనుక ఆత్మీయులు సిద్ధపడి దేవుని సన్నిధానానికి రావాలనని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము ఆదికాండము 37వ అధ్యాయం. ప్రియులరా, 19-20 వచనాలను చదివి ధ్యానంలోకి వెళ్దాం. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీన్ని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసనని చెప్పుదము. అప్పుడు వీని కలలేమవునో చూతుము రండని ఒకనితో ఒకడు మాటలాడుకునిరి. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. చదవబడిన వాక్యం చేత మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని అందరినీ బలపరిచి రహస్య రాకడ కొరకి సిద్ధం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, మరి యాకోబు కుమారులలో 10 మంది మందలను మేపుచుండగా 11వ వాడైన యోసేపు తన తండ్రి మాటకి విధేయుడై తన అన్నల యొక్క క్షేమాన్ని తెలుసుకుని సమాచారం ఇచ్చుటకు గాను అతడు కనానులో నుండి హెబ్రోను లోయలో నుండి షెకెము నుండి దోతానుకు వచ్చారు. దోతాను అనగా నూతులు కలిగిన ప్రాంతము అని అర్థం. అయితే ఈ యోసేపు యొక్క రాకను చూచి అన్నదమ్ములు అనుకుంటున్నారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు అంటున్నారు. యోసేపు అనగా ఫలించెడు కొమ్మ అని అర్థం కదా. ఇది దేవుని నామస్మరణలో ప్రభు ఇచ్చిన అర్థవంతమైనటువంటి విషయం. అయితే తమ అన్నలు ఒక పేరు పెట్టుకుంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? కలల కనే వీడు, అంటే కలలు కనే ఊడు అనేటువంటి దాన్ని ఏమంటారంటే ఆ పెన్ ఏమంటారా? సో అలాగా ఆయన పెట్టుకుని నిక్నేమ్ అంటారు కదా, నిక్నేమ్ పెన్నేమ్ అంటారు. సో అలా పిలుస్తున్నారు. ఎవరంట? యోసేపు కలలు కనేవాడు. నిజానికి వాళ్ళు పరిహాసం చేస్తున్నారు. ఆత్మీయులారా, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయినట్లుగా పరిహాసం చేయబడిన వాడు ఒకరోజు పరిపాలకుడయ్యాడు. ఈ మాటలు వినిచున్న ఆత్మీయులారా, ఇదిగో నీ జీవితంలో ఎవరైనా నిన్ను పరిహాసం చేస్తున్నారా? తిరిగి నువ్వు ప్రతీకారం చేయకు. ఒకరోజు పరిహాసం చేయబడిన నిన్నే దేవుడు ఒక ఘనమైన స్థానానికి నిన్ను నడిపిస్తారు. ఓర్పుతో, ఓరిమితో, నిరీక్షణతో ప్రభు యొద్ద మనం కనిపెట్టాలి. అయితే యోసేపు దగ్గరకు వద్దాం. ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడు అంటే వారి దగ్గరకు వచ్చాడు. వారిని చూచి యోసేపు వారి క్షేమాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాడు. కానీ యోసేపు అన్నలేమనుకుంటున్నారు? వీడిని కొట్టి ఈ గుంటల్లో పడేసేద్దాము, వీడిని చంపేద్దాము, వీడి కళలు ఏమవుతాయి అనుకుంటున్నారు. అంటే కళలేంటి? కళలో ఇతడు అధికారిగా ఉండబోతున్నాడని, సూర్యచంద్రులు కూడా సాగిలపడబోతున్నారని ఈ కలగన్నారు. ఆ కళను ఎవరిచ్చారు? కళలు 5 రకాలుగా వస్తాయి. ఒకటి, తిండెక్కువైన కళలు వస్తాయి. పగలేదన్న హఠాత్తుగా ఒకటి చూస్తే కళలు వస్తాయి. పిల్లరా, నిద్రమత్తు ఎక్కువైన కళలు వస్తాయి. దేవుని నుండి వస్తాయి. సాతాను కూడా కొన్ని కళలు ఇస్తుంది. అయితే యోసేపుకు వచ్చిన కళలో తిండి మూలమునో హఠాత్తుగా ఏదో చూచి ఊహించుకుంటూ పడుకున్నాయో కాదవి. అది దేవుడే ఇచ్చారు. అంటే దేవుడు యోసేపు పట్ల ఒక ఉన్నతమైన సంకల్పాన్ని కలిగి ఉన్నారు. ఆ సంకల్పాన్ని నెరవేర్చుటకు దేవుడు యోసేపును అలాగున నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆ దైవ సంకల్పాన్ని రద్దుపరచాలనుకుంటున్నారు ఎవరు? మానవ మాతృలైనటువంటి ఈ 10 మంది అన్నలు. వీడిని కొట్టి ఇక్కడ చంపి గుంట్లో పడేద్దాం, వీడి కళలు ఏమవుతాయో. పిల్లరా, అంటే వీళ్ళు కొట్టేది యోసేపునే కానీ
సంకల్పం ఎవరిది? దేవునిది. ఒక మనుషుడు మనుషునితో పోట్లాడి గెలవచ్చేమో, కానీ ఒక మనుషుడు దేవునితో పోట్లాడి గెలవలేడు. అది దేవునికి విరోధంగా చేసి అసలు గెలవలేడు. ఆత్మీయులారా వినాలి. ఇప్పుడు యోసేపుకు భిన్నంగా వారు ఆలోచిస్తున్నది యోసేపు మీద ద్వేషంతోనైనా, యోసేపు దేవుని సంకల్పంలో ఉన్నాడు. ఆ సంగతిని వారు గుర్తెరగట్లేదు. వారు పోరాడేది యోసేపుతో, వారు కొట్టి చంపేది యోసేపుని. కానీ యోసేపు ఎక్కడున్నారు? దేవుని సంకల్పంలో ఉన్నాడు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఈరోజు దేవుని బిడ్డలుగా మనం దైవభక్తిని కొనసాగిస్తూ ముందుకు సాగిపోయే వేళలో అనేకమైనవి విరోధకరమైనవి మన మీదకి లేపబడుతూ ఉంటాయి. అయితే మనం వాటిని చూచి కలవరపడనక్కర్లేదు. మనం దేవునిలో ఉంటే, ద్రాక్షావల్లి అయిన ప్రభువులో ఉంటే మనలను ముట్టగలిగిన వాడెవరు? ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానుడు అన్నారు ప్రభు. ఇప్పుడు యోసేపు దేవుని సంకల్పంలో నుండగా యోసేపుకు 10 మంది అన్నలు విరోధంగా నిలబడి ఏమైనా చేయగలరా? వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? నీకు విరోధంగా రూపించబడే ఆయుధము వర్ధిల్లదు. ఈ మాటలు వినుచున్న అన్న, ఈ మాటలు వినుచున్న సహోదరి, దేవుని బిడ్డలారా, నీవు దేవునిలో ఉండు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారుగా మారుతారు. యోసేపు దేవునిలో ఉన్నాడు, దేవుని సంకల్పములో నడిపించబడుతున్నాడు, దేవుని ఉద్దేశాలలో కొనసాగించబడుతున్న ఆ కాలాన యోసేపుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. వారు ఆలోచించింది యోసేపు, కానీ యోసేపు దేవుని చిత్తంలో ఉన్నాడు. యోసేపు దేవుని సంకల్పంలో ఉన్నాడు. వీడిని చంపి ఎక్కడ పడేద్దాం, వీడి కలలు ఏమైపోతాయో అనుకుంటున్నారు. నిజానికి పిల్లారా, వీడిని చంపి అక్కడ పడేస్తే, అని చంపడానికి మీదకి వెళితే దేవుడు ఊరుకుంటారా? దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు చూస్తూ చూస్తూ వారి చేతులకు యోసేపును అప్పగిస్తాడా? ప్రియులారా, దేవుని వాక్యంలో తర్వాత ఏం జరిగిందంటే, రూబేను అడ్డుపడినట్టుగా చూస్తాము. యోసేపుని తీసుకెళ్ళి గుంటలో పడేశారు. ప్రాణం తీయలేదు, కానీ కొట్టి మాత్రం గుంటలో పడేశారు. అయితే వారు కలలేమవునో అన్నారు. కలలేమవో, కలల కార్యరూపం దాల్చాయి. ఆమేన్. చూడండి, యోసేపును గూర్చి యాకోబు అవసాన కాలంలో ఆశీర్వదిస్తూ వారి భవిష్యత్తును ప్రవచిస్తున్నాడు. 49 అధ్యాయం 22 వచనం, యోసేపు ఫలించెడు కొమ్మ, ఊట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. వీలు కాండ్రు అతని వేధించిరి, వారు బాణములు వేసి అతని హింసించిరి. ఎవరు? వీలు కాండ్రు అనలే, బాణాలు వేసి అతని హింసించిరి. ప్రియులరా, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైన దగును. గమనించారు పిల్లరా? యాకోబు కొలుచు అంటే యాకోబు ఆరాధన చేసు పరాక్రమశాలి అయినటువంటి ప్రభు హస్తం వలన అతని విల్లు అనగా యోసేపు యొక్క విల్లు బలమైన దగును. ఇశ్రాయేలునకు బండయు మేపిడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనలను అతని బాహుబలము దిట్టపరచబడును. యోసేపు పక్షాన ప్రభు దీవెనలు ఎలా ఉన్నాయి? వారు విరోధంగా ఆలోచించింది యోసేపు గురించి కాదు. యోసేపు పక్షాన దేవుడున్నారు. యోసేపు పక్షాన దేవుడున్నాడు. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈరోజు దేవుని పిల్లలుగా నీవు నేను దేవునిలో నిలవబడితే, దేవుని సంకల్పం మన యందు దేవుడు ఉద్దేశించినటువంటి విధానాన్ని ఏ మనుష్యుడు దాన్ని రద్దుపరచజాలడు. నీకు విరోధముగా గుంపు కూడి వారు నీ పక్షపు వారిగా మారిపోతారు. మనకు తెలుసు కదా,
యోసేపు ఐగుప్తును పాలిస్తున్నాడు. ఆహారం కొరకు యోసేపు అనలొచ్చి సాగిలపడ్డారు. కలలేమవునో కలల కార్యరూపం దాల్చేయండి. మరి ఈ మాటలు వినిచిన నీ జీవితంలో అలాగ కార్యరూపం దాల్చాలంటే నీవు కీడుకు ప్రతికీడు చేయకు. ఒకటే, నువ్వు దేవునిలో ఉండు, ప్రభు చూసుకుంటారు. నువ్వు దేవునిలో నడిపించబడుతూ ఉండు, ప్రభుని పక్షాన వ్యాజ్యమాడతారు. నువ్వు విరోధముగా వారి వల్లే నువ్వు మాట్లాడుకో, వారి వల్లే నువ్వు యోచించుకో. దేవుడున్నాడు అనే నిరీక్షణతో మనం ఉండాలి. యోసేపును దిట్టపరిచిన దేవుడు, యోసేపును దీవెనలతో కప్పియున్న దేవుడు, పరాక్రమశాలి అయిన హస్తబలము వలన అతని విల్లును బలపరిచిన దేవుడు నీ పక్షమున సహాయం చేయుటకు సమర్థుడై ఉన్నాడు. కనుక కీడుకు ప్రతికీడు చేయకుండా, దోషణకు ప్రతిదోషణ చేయకుండా ప్రభు పాదాలు పట్టుకుని ఉందాం. ప్రభు సహాయం మనకందరికి అనుగ్రహించబడునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.